హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్రస్తుతానికి అయితే చూస్తున్నారు కదా, దీన్ని ఏమంటారు మీరు చెప్పండి. దీన్ని మేమైతే ఎన్ని జొన్న అంటాము, దాంతో కాకి జొన్న అని అంటారు. మీరేమంటారు ఒకసారి కామెంట్ పెట్టండి. లేదంటే తెలియదని చెప్పండి. అయితే చూడండి ఎంత పెద్ద గరువులు వేస్తున్నారు. ఇంకో విషయం తెలుసా, ఇది పూర్తిగా ముదిరిపోయిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఒక కళ్ళం దగ్గర తీసుకెళ్ళి ఇది ఆరబెడతారనమాట. ఆరబెట్టేసిన తర్వాత ఒక కర్రతో కొట్టేసి మొత్తం ఇది సపరేట్ చేస్తారు. సపరేట్ చేసిన తర్వాత దీన్ని అమ్ముకుంటారనమాట. ప్రస్తుతానికి అయితే లేత జొన్న కోసం అయితే నేను వెతుకుతున్నాను. ఇది ఎక్కడ ఉంటుంది అంటే చిన్నవి ఉంటాయి కదా, ప్రస్తుతానికి అయితే ఈ రెండు ఉన్నాయి కదా, వీటిని కూడా కాల్చుకొని తినవచ్చు. ఇది ఆల్రెడీ అవ్వలేదా? అవుతుందా? దీన్ని మేము తెంపుకుంటాం అనమాట. ఇలాగా ఇంకా లేతగా ఉంటే చూడు. వీటిని చూస్తున్నారు కదా, వీటిని మేము ఏం చేస్తాం ఒకసారి వీడియోలో చూడండి. ప్రస్తుతానికి దీనికి కాల్చే ముందు ఏం చేయాలంటే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. దీన్ని ఏం చేయాలంటే ఎండలో 1 గంట కానీ 2 గంటలు ఆరబెట్టాలన్నమాట. ప్రస్తుతానికి ఇది ఆరబేస్తున్నాం ఇక్కడ, చూస్తున్నారు కదా. ఇది అలా ఆరేయాలి. ఒక 2 గంటల తర్వాత వచ్చి మనం మళ్ళీ దీన్ని వేరే ప్రయోగం చేయాలి. అగ్గి పెడుతున్నాను చూడండి. ఇలాగా లేదు, నాకు తెలిసి రావట్లేదు. రకాలు చేస్తామండి. ఇది అయిపోయింది ఆల్రెడీ. మొత్తం గింజలన్నీ బయటకు వస్తాయి. చూస్తున్నారు కదా, ఇదిగోండి. ఆపేసి ఉండదు కొంచెం ఆల్రెడీ. సెరగడానికి రావట్లేదు. ఇలా ఇది చూస్తున్నారు కదా, ఇది పొల్లులా ఉందా, ఇది పారేయాలన్నమాట. అయిపోయింది మరి, తినేద్దాం అలాగే. గింజల్లో బయటికి తొక్క ఉందా, ఇది ఉన్నప్పుడైతే తినకండి. ఎందుకంటే ఇది చాలా దురదేస్తుంది అనమాట. ఈకలు వచ్చినప్పుడు ఇలాగ ఎంచేసి, యాక్చువల్గా మా పూర్వీకులు అయితే నీట్గా తీస్తారు. మాకు రాదు కదా. చూసాం, చేసాం, అయిపోయింది. తినడం ఇప్పుడు ఫస్ట్ టైం తిని చూస్తాను ఎలా ఉంటుందో. బాగుంది, చాలా బాగుంది.